అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ప్రకటించిన సానా సతీష్ గారు ఇప్పుడు ఆయన పేరు ఒక రకంగా మీడియాలో బాగా మారుమోగుతోంది. సో అసలు ఈ సానా సతీష్ గారు ఎవరు? తెలుగుదేశం పార్టీలో టాప్ ప్లేస్కి అంటే అంత పెద్దల సభకు ఎలా వెళ్ళగలిగారు? టీడీపీలో ఇంతమంది ఉన్నప్పటికీ, ఎంతోమంది ఆ సీటు కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ చంద్రబాబు గారు ఆయనకే ఎందుకు మొగ్గు చూపారు? అసలు నారా లోకేష్ గారి టీంలో నారా లోకేష్ గారికి సానా సతీష్ గారు అంత సన్నిహితుడిగా ఎలా మారారు? ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైన పాయింట్లు. ఇప్పుడు యాక్చువల్లీ నారా లోకేష్ గారి టీంలో సానా సతీష్ గారు కీ రోల్ అనమాట. ఏ పనైనా సరే ఈవెన్ మంత్రుల ద్వారా అవుద్దో లేదో తెలియదు కానీ సెక్రటేరియట్లో సానా సతీష్ గారి వలన అయిపోద్ది. సో అంత పవర్ఫుల్ అనమాట ఆయన. ఒక రకంగా మన సెక్రటేరియట్లో ఆయన కేంద్ర బిందువు. గతంలో ఆంధ్రజ్యోతిలో ఇండైరెక్ట్గా రాశారు. సరే, ఓవరాల్గా సింపుల్గా ఆయన హిస్టరీ మనం ఇందులో పాజిటివా నెగిటివా అవన్నీ వెతకాల్సిన పని లేదు, లేని ఉద్దేశాలను ఆపాదించాల్సిన పని లేదు, ఉన్నదన్నట్టు చెప్పేస్తా. నేను కావాలంటే చాలా నేషనల్ మీడియాస్లో ఆయన మీద ఆర్టికల్స్ ఉన్నాయి. ఈవెన్ ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు ఉంది, సిబిఐలో ఒక కేసు ఉంది, ఈడీలో ఒక కేసు ఉంది, చాలా ఉన్నాయి. సో అవన్నీ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. నేను ఇప్పుడు చెప్పే కొత్త విషయాలు ఏమీ కాదు, పాతయే ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. యాక్చువల్లీ సానా సతీష్ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక సాధారణ ఉద్యోగం అనమాట. దాదాపుగా 9 ఏళ్ల పాటు ఈ కాకినాడ జిల్లాలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పనిచేసి ఆ తర్వాత వ్యాపారిగా మారారు. హైదరాబాద్ వెళ్ళిపోయి కొన్ని వ్యాపారాలు ప్రారంభించారు. అక్కడి నుంచి ఆయన వ్యాపార సామ్రాజ్యం ఢిల్లీకి విస్తరించింది. అదే కాకినాడ జిల్లాలో ఈ గ్రీన్ కో వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో మంచి సాన్నిహిత్యం, ఫ్రెండ్షిప్ ఉంది. సో వీళ్ళు గల్ఫ్ దేశాలకు కూడా వెళ్ళారు. సో అలా వీళ్ళ వ్యాపార సామ్రాజ్యం అంటే సానా సతీష్ గారి వ్యాపార సామ్రాజ్యం బాగా విస్తరించిందనమాట. 3 పువ్వులు 6 కాయలు అలా బాగా విస్తరించేసరికి ఆయన కూడా కొన్ని 100 కోట్లకు అధిపతి అయ్యారు. ఆ క్రమంలోనే 2018లో ఆయన మీద ఒక కేసు నమోదైంది. మనీ లాండరింగ్ కేసు ఒకటి నమోదైంది, ఈడీ నమోదు చేసింది. ఆ తర్వాత ఆయన సిబిఐ మీద ఒక అభియోగం చేశారు. సిబిఐలో ఒక కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తి తనకు 2 కోట్లు లంచం అడిగారని చెప్పి ఒక అభియోగం చేశారు. అలాగే అమిత్ షా గారి మీద కూడా ఒక కంప్లైంట్ చేశారు. అట్లా అప్పట్లో 2019లో ఇది బాగా కాంట్రవర్సీ అయింది. జాతీయ స్థాయిలో ఆయన పేరు మారుమోగింది. సిబిఐ ఆయనకు నోటీసులు ఇచ్చింది, ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఆయన జైల్లో కొన్నాళ్ళు ఉన్నారు, పోలీస్ రిమాండ్లో కొన్నాళ్ళు ఉన్నారు. ఈడీ అరెస్ట్ చేసింది మనీ లాండరింగ్ కేసులో. ఇలా చాలా వివాదాలు ఉన్నాయన్నమాట. ఒకానొక సందర్భంలో బీజేపీకి అంటే 2019 ఎన్నికలకు ముందు ఆయన అమిత్ షా గారితో వ్యక్తిగతంగా పోరాడారు. ఆ తర్వాత 2019లో మళ్ళీ బీజేపీ గెలిచిన తర్వాత ఆయనకు ఉచ్చు బిగిసింది. ఆయన ఇంకా దిక్కుతోచని పరిస్థితుల్లో సరెండర్ అయిపోయారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టులో కేసు నమోదు అవ్వడం, రకరకాల అవి ఈ మధ్య 2024 జూలై వరకు కూడా ఆ కేసులు కొనసాగుతూ వచ్చాయి. కాకపోతే అవన్నీ పాతవి అయిపోయినాయి. ఇప్పుడు మాత్రం ఆయన ఈ ఈడీ సిబిఐ కేసులు వీటి జోలికి వెళ్ళట్లేదు, పూర్తిగా రాజకీయాల మీదే దృష్టి పెట్టారు. యాక్చువల్లీ ఆయన 2024 ఎన్నికలకు ముందే కాకినాడ పార్లమెంట్ సీట్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ అది జనసేనలో ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇచ్చారు, అటు వెళ్ళిపోయింది. లేకపోతే సానా సతీష్ గారికే ఇచ్చేవాళ్ళు. సో ఆ తర్వాత ఆయన ఎంపీ అవనప్పటికీ, ఎంపీ సీట్ రానప్పటికీ ఎన్నికల్లో బాగానే ఖర్చు చేశారు. లోకేష్ గారి టీంలో ఆల్మోస్ట్ తెర వెనుక చాలా వర్క్ చేశారు పార్టీ కోసం. పార్టీ వర్క్ చాలానే చేశారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా పనులు చక్కబెడుతూ వస్తున్నారనమాట. సో ఇప్పుడు ఆయన ఆ కమ్యూనిటీలో ఒక బలమైన నాయకుడిగా ఉన్నారు. బలమైన మీన్స్ ప్రజల్లో బలమైన కాదు, ఏది ప్రజల్లో బలం ఉంది, ఏవో ఓట్లు వస్తాయి, మాస్ ఇమేజ్ ఉంది అని కాదు, ఆ తరహా కాదు. లాబీయింగ్ చేయడం దిట్ట. ఎంతటి పని అయినా సరే ఆయన చేయగలరు. ఆయనకి పెద్ద పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. వ్యాన్పిక్ ప్రసాద్, నిమ్మగడ్డ ప్రసాద్ గారితో ఒక బలమైన అనుబంధం ఉంది. అలాగే సినీ రంగంలో కొంతమందితో అనుబంధాలు, రకరకాల రిలేషన్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పకూడదు. అలాగే పొలిటికల్ రిలేషన్స్తో పాటు క్రికెట్ పెద్ద క్రికెటర్స్తో కూడా మంచి మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో ఇట్లా ఆయనకు ఇదిగో ఈ రంగంలో ఆయనకు టచ్ లేదు అనడానికి లేదు. రియల్ ఎస్టేట్, పారిశ్రామికవేత్తలు, సినీ రంగం, పొలిటికల్, క్రికెటర్స్, మొత్తం అన్ని రంగాల్లో కూడా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. సో ఆయన ఏ రంగాన్నైనా సరే డీల్ చేయగలరు. ఎంత పెద్ద పని కావాలన్నా సరే ఆయన చక్కబెట్టగలరు.
తన తెలివితేటలు, తన మాటకారితనం, తన పరిచయాలు, తన నెట్వర్క్, తన డబ్బు, తన వ్యవహారంతో. సో అది ఆయనకు లోకేష్ గారి దగ్గర బాగా దగ్గర చేసింది. సో అందుకే ఇప్పుడు నేను కూటమి ప్రభుత్వంలో చాలా దగ్గరగా చాలామందితో మాట్లాడిన వ్యక్తి, మంత్రుల వాళ్ళని కూడా సెక్రటేరియట్లో పని అవుతుందో లేదో తెలియట్లా. మంత్రులు ఏమైనా పని అడిగినా సరే ఆగిపోతుంది. కానీ సానా సతీష్ గారు పలానా పని కావాలంటే ఇమీడియట్గా అయిపోతుంది. అది ఏమాత్రం ఆగట్లేదన్నమాట. అంత పవర్ఫుల్గా ఉన్నారు ఇప్పుడు ఆయన ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో. సో అందుకే ఆయనకు రాజ్యసభ వరకు ఇచ్చారు. థ్యాంక్ యూ.